మధ్య సూర్యుల్లా ప్రకాశిస్తున్న బాలుడు కుంతలకు మహారాజవుతాడా? ఇది తలరాత. తలరాతను మార్చేవాడు దుష్ట బుద్ధి. చంద్రహాస, నేనాడిన ఈ రాజకీయ చదురంగాటలో నాకు విరుద్ధంగా మిగిలిపోయిన చివరి ప్రాణం పెరుగుతున్న మీ ద్వేషం యొక్క గర్జించే జ్వాలలో ఎంతరిచి భయపెట్టిన భయమెరుగని శ్వాసం గెలిచిన సృష్టవుతుంది ఇతిహాసం. ఆ ఇతిహాసానికి విలాసమే ప్రేక్షాదరణను పొందిన వీర చంద్రహాస సినిమా. ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము స్థానిక గోకవరం బస్టాండ్ శివజ్యోతి థియేటర్ ప్రెస్ మీట్లో చంద్రహాస సినిమా ప్రొడ్యూసర్ పాల్గొని సినిమా రివ్యూ గురించి వివరించారు. రాజమహేంద్రవరం కలలకు పుట్టినిల్లు అంతరించిపోతున్న సాంప్రదాయ స్థితిగతులను పునరావృతం కావాలని ఈ సినిమా తీయడం జరిగిందన్నారు. సినిమా అన్నది నాకు ఫ్యాషన్ మాత్రమే. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ఇది 4వది. వీర చంద్రహాస కన్నడలో 100 రోజులు పూర్తి చేసుకున్నది అని అన్నారు. ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి దీని నిమిత్తం మీరు మాట్లాడబోతున్నారు. సో ఇది నా యొక్క 4వ సినిమా అండి. ఇది నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను 2018లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది. సో నువ్వు తోపురా నుంచి స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న March 21 రిలీజ్ అయింది. అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు. అలాగే ఈ నా 4వ సినిమా ఇది కన్నడలో 100 years ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది. సో తెలుగులో ఇది మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు ఓవర్సీస్లో కూడా ఇది September 19th ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలనే తపంతో రవి బస్రూర్ గారు KGF సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్. ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు. సో ఆయనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని, ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొట్టమొదటి నా సినిమా అంటే నువ్వు తోపురా 2019లో వచ్చింది. గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అయింది. దానికి యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరియా అని ఒక డాక్యుమెంటరీ తీసాం అమెరికాలో. అసలు అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది అది. సో ఆర్టిస్ట్ అనే మూవీ March 21 రిలీజ్ చేసాం అక్రాస్ ద గ్లోబ్. సో అది అమెజాన్ ప్రైమ్లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది. అది ఆర్టిస్ట్ అనే సినిమా, కిల్లర్ ఆర్టిస్ట్. ఇది వచ్చేసిన 4వ సినిమా, ఈ సంవత్సరంలో 2వ సినిమా. సో దీన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశపడుతున్నాను. డెఫినెట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ తోటి ఇంకొక సినిమా ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈ ఇయర్లోనే. సో డిఫరెంట్ కాన్సెప్ట్ తీయాలని ఆశ ఉందండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది. నా అన్ని సినిమాల్లో కూడా కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. మన రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళే. ఒక హీరో హీరోయిన్ కూడా వాళ్ళ డెబ్యూ యాక్టర్స్.
ఏపీ నుంచి ఏమైనా ఆర్టిస్టులు ఏమైనా ఏపీ నుంచి ఎస్ తప్పకుండా రాజమండ్రి మరి ముఖ్యంగా కొంతమందిని ఎంకరేజ్ చేయాలని ఒక ఆశతో ఉన్నాను. రాజమండ్రి అనేది కళలకి పుట్టినది కదండి. సో ఇక్కడ మనం చాలా చేయవలసింది ఉంది. అలాగే నేను రాజమండ్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ కళనే కొంచెం ప్రోత్సహించాలని ఒక తపన నాలో ఉంది. సో రాజమండ్రి గోదావరి మధ్యలోనే ఒక సినిమా తీయాలని ఒక ఆశ కూడా ఉంది. ఒక మంచి రొమాంటిక్ సినిమా తీయాలని ఒక కోరిక నాకు ఉంది. అది సరైనటువంటి కథ రావాలండి. బికాస్ కంటెంట్ ఈజ్ ద కింగ్ కదా. కంటెంట్ ఉంటే చిన్న లేదు పెద్ద లేదు, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. హీరోతో సంబంధం లేనటువంటి కథలు కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నాను. జేమ్స్ గారు అంటే నాది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్, మీకు ఈ అభివృద్ధి ఎలా వచ్చింది? మూవీ అనేది నాకు ప్యాషన్ అండి. మ్యూజిక్ అన్నా మూవీస్ అన్నా చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉంది. దాన్ని బేసికల్గా నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి అధినేతనే గత లాస్ట్ 25 years నుంచి. అయినప్పటికీ ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీ ఒక వెపన్ అండి. ఇది గ్రేటెస్ట్ వెపన్. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది గ్రేటెస్ట్ వెపన్. ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వెపన్ చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని ఈ ఇండస్ట్రీని ఎన్నుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కొత్త ఆర్టిస్టులకి ఆల్రెడీ ఛాన్సెస్ ఇస్తారని చెప్పారు. కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ మీరు ఇప్పుడు స్థానికంగా రాజమండ్రి నుంచి ఇచ్చేస్తున్నారు కాబట్టి రాజమండ్రికి ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నూతనంగా ఉన్న ఆర్టిస్టులకి కావచ్చు లేదా తారాగణం కావచ్చు అందరికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఏమన్నా ప్రాజెక్ట్ అనుకునే అవకాశం ఉందంటారు? బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ కూడా తీసాం ఆల్రెడీ. ఆ వెబ్ సిరీస్ కూడా అందరూ కొత్త నోట్లే రాజమండ్రి. అది కూడా తొందరలో రిలీజ్ అవబోతుంది. అంటే పెద్ద ప్రొడక్షన్లో చేస్తున్నాము, చిన్న వెబ్ సిరీస్ కూడా చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే చాలామందిని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మనకి. సో అందుకని కొత్త వాళ్ళు కూడా మనం చేద్దామని అనుకుంటున్నాం. అంటే మీ భవిష్యత్ కాన్సెప్ట్స్ సోషల్ అవేర్నెస్గా ఉంటాయా లేకపోతే కమర్షియల్ ఆస్పెక్ట్? అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుందండి, కమర్షియల్ కూడా ఉండాలి కదా. కమర్షియల్ లేకపోతే ఆ ఇండస్ట్రీకి అది ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి మన తీసే సినిమాలకి. ఇప్పుడు ఈ సినిమా ఉందంటే ఈ వీరచంద్రహాస ఇట్స్ నాట్ కంప్లీట్లీ కమర్షియల్ కదండి. బట్ ఒక కల్చర్ని అప్లిఫ్ట్ చేయాలన్న తపంతో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం జరిగింది. సో బట్ ముందు కూడా ఈ రెండు కూడా ఉంటాయండి. కాంబినేషన్ ఆఫ్ ఒక మెసేజ్ యాజ్ వెల్ as కమర్షియల్ కంటెంట్. యా.